మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆర్టీఏ ఈ ప్రగతి వెబ్సైట్లో సో రోడ్ ట్యాక్స్ ఎలా పే చేయాలన్నది చూపిస్తాను. ఎందుకంటే సో అంచేత ప్రతి 3 నెలలకు ఒకసారి రోడ్ ట్యాక్స్ అనేది అప్లై చేయడం జరుగుతుందనమాట. అయితే ఇది వీడియో చేస్తే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చేయడం జరుగుతుందనమాట. సో ఇది ఎందుకంటే దళారులను ఆశ్రయించినప్పుడు ఏంటంటే వాళ్ళు అంటే ఆన్లైన్ ఆప్షన్ అనేది మనకి ఇచ్చారు కాబట్టి అది ఉపయోగించుకోవడం మంచిది ప్రతి సిటిజన్ కూడా. ఈ దళారులు అంటే ఇలాగ బ్రోకర్స్ని వాళ్ళని ఆశ్రయించుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉదాహరణకి రోడ్ ట్యాక్స్ 3 నెలలకి 960 రూపాయలు అనమాట. ఏది బొలారో మేము పే చేసేది బొలారో పికప్కి. మరి లారీకి అవి కొంచెం అది ఎలా ఉంటాయని చూడాలి. అయితే ఇవి 980 కదా, 80 కాస్త కూడా ఏం చేస్తున్నారో ఇంకొక 500 లేకపోతే 980కి ఇంకొక 980 కలిపి మొత్తం మీద ఈ బ్రోకర్స్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారనమాట. సో ఎందుకు సిటిజన్ ప్రతి ఒక్కరు చేసుకునేటట్టు ఇచ్చాడు కాబట్టి ఈ ఆప్షన్ ఉపయోగించుకోవడమే మంచిదనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా మీరు అక్కడ నుండి ఎవరైనా డ్రైవర్స్ కానీ లేకపోతే డ్రైవర్స్ కలిగినటువంటి ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే ఇది చూసి ఈ విధంగా మీరు రోడ్ ట్యాక్స్ పే చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మొట్టమొదటిగా ఈ డాష్బోర్డ్లోకి రాగానే మనకి ఇలా కనబడుతుంది. జస్ట్ ఈ వెబ్సైట్లోకి రాగానే ఇలా కనబడుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి ట్యాక్స్ ఫీ పేమెంట్స్ అని ఉన్నాయి. ఇక్కడ పే ట్యాక్స్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబరు అంటే మీ యొక్క వెహికల్ నెంబరు అలాగే చాసిస్ నెంబర్ అనమాట. చాసిస్ నెంబర్ అది మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే ఆర్సీలో ఉంటుందన్నమాట. సో ఆర్సీలో సో ఆ విధంగా ఎంటర్ చేసి గెట్ ట్యాక్స్ ఇన్వాయిస్ అని చేయాలన్నమాట. సో నేను ఇవన్నీ డీటెయిల్స్ ముందుగానే రాసి పెట్టుకున్నాను. సో ఇక్కడ ట్యాక్స్ ఇన్వాయిస్ అలాగే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా పిఆర్ నెంబరు చాసిస్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ట్యాక్సేషన్ సెర్చ్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా డీటెయిల్స్ అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ పే ట్యాక్స్ మీద ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ గమనించవలసింది, ఉదాహరణకి మన ట్యాక్స్ 30వ తారీఖుతో అయిపోతుంది అనుకో, ఆ 30వ తారీఖునే మనం అప్లై చేసుకుంటాక లేదనమాట ఆప్షన్. 30వ తారీఖు మొత్తం కంప్లీట్గా పూర్తి అయిన తర్వాత 1వ తారీఖు ఎంటర్ అయితేనే మనం పే చేసుకునే ఆప్షన్ వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పే ట్యాక్స్ మీద క్లిక్ చేయండి. సో ఈ అన్ని డీటెయిల్స్ మీకు చూపిస్తుంది. ఆ డీటెయిల్స్ ఇక్కడ మీరు చివరికి వచ్చేసరికి సెలెక్ట్ ట్యాక్స్ అన్నారు. ఇక్కడ క్వార్టర్లీ హాఫర్లీ 2 ఉన్నాయి. హాఫర్లీ అంటే 6 నెలలకు ఒకసారి, క్వార్టర్లీ అన్న 3 నెలలకు ఒకసారి. సేమ్ క్వార్టర్లీ హాఫర్లీ చేసుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదు. ఇది హాఫర్లీ చేసుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదు, ఫీజు ఏం తగ్గడం లేదు, సేమ్ ఫీజు అనమాట. అని చేత మనం క్వార్టర్లీ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే క్వార్టర్లీ ట్యాక్స్ మా ఫ్రెండ్ ఏమన్నాడంటే క్వార్టర్లీ చేయండి అన్న అని చెప్పారు. సో ఆ విధంగా క్వార్టర్లీ ట్యాక్స్ సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ మీద క్లిక్ చేద్దాం. సో అలా క్లిక్ చేయగానే మీకు ఫీజు ఎంత అన్నది చూపిస్తుంది అనమాట. సర్వీస్ ఫీజు వచ్చేసి 20 రూపాయలు, క్వార్టర్లీ ట్యాక్స్ 960, టోటల్గా 980 రూపాయలు. సో ఎందుకు ఇది చూడండి, ఇది మనం బ్రోకర్కి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు 980ని కాస్త డబల్ చేసి 1500 లేకపోతే 2000 అని చెప్తున్నారు. తెలియక పే చేసేస్తున్నారు అనమాట. సో ఎందుకు ఇది మన చేతిలో పని కాబట్టి ఎవరైనా మీకు డ్రైవర్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది ఈ విధంగా గైడ్ చేయండి. సో అది ఇక్కడ అగ్రి మీద క్లిక్ చేసి పే మీద క్లిక్ చేద్దాం. సో నెట్ స్పీడ్ అది బాగుండాలి, ఇది మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఈవెన్ ఇది మొబైల్లో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు ఆప్షన్ వస్తుందన్నమాట ఆన్లైన్ పేమెంట్ అని. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 2 ఆప్షన్ చూపిస్తుంది. ఒకటి పేయూ ద్వారా అలాగే ఎస్బీఐ ద్వారా. మనం ఎస్బీఐ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఎస్బీఐ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ డెబిట్ కార్డు ఉంది, అలాగే యూపీఐ బ్యాంక్ ఛార్జెస్ కూడా అని ఉంది. సో మనం ఏం చేద్దామంటే యూపీఐ బ్యాంక్ ఛార్జెస్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఇదైతే బార్ కోడ్ అది వస్తుంది, దాని ద్వారా మనం ఈజీగా పే చేయవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ 2 ఆప్షన్ వీపీ అని ఉంది, అలాగే క్యూఆర్ కోడ్ అని ఉంది. సో నేను క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసుకుంటాను, ఎందుకంటే అది చేసుకోవడం వల్ల ఏంటంటే రైట్ క్యూఆర్ కోడ్ డిస్ప్లే అవుతుంది. మన మొబైల్ తీసి ఫోన్పేని ఓపెన్ చేసి దాన్ని బార్ కోడ్ని స్కాన్ చేస్తే పేమెంట్ అయిపోద్ది అనమాట. ఈజీ మెథడ్ ఇది. సో మనకి టైం కూడా 3 నిమిషాలు ఇచ్చారు. 3 నిమిషాల లోపల ఈ ట్రాన్సాక్షన్ ఫినిష్ చేయాలి. నేను ఏం చేస్తున్నానంటే బార్ కోడ్ని స్కాన్ చేస్తున్నాను, రైట్ చేశాను.
ఇది మనకు ఫీజు కూడా ఛార్జెస్ ఏమీ లేవు అనమాట. సో మొబైల్లో పేమెంట్ చేస్తున్నాను. పేమెంట్ చేయగానే మనకి ఏమవుతుందంటే సెక్స్ అయ్యి ఆటోమేటిక్గా అది రైట్. సో బార్కోడ్ని స్కాన్ చేసాం, పేమెంట్ అయిపోయింది. ఆటోమేటిక్గా అది వేరే డాష్బోర్డ్కి తీసుకెళ్తుంది మరి, పేమెంట్ కంప్లీట్ చేసాం కాబట్టి. సో మనం ఏమీ క్లిక్ చేయకూడదు ఇక్కడ. పేమెంట్ అయితే అయిపోయింది, అది ఎందుకో టైం తీసుకుంటుంది. రైట్, వెరీ గుడ్. మన యువర్ ట్రాన్సాక్షన్ స్టేటస్ ఈజ్ సక్సెస్. సో ఈ మెసేజ్ రావాలన్నమాట. ఓకే మీద క్లిక్ చేయండి. సో మీరు ఇది డైరెక్ట్గా మనల్ని పీడిఎఫ్ దాంట్లోకి తీసుకెళ్ళిపోద్ది, మనం ఏమీ క్లిక్ చేయకూడదు. సో ఫ్రెండ్స్, మన పేమెంట్ అయితే సక్సెస్ అయ్యిందనమాట. సో మీరు ఈ అప్లికేషన్ నెంబరు వచ్చింది, ఇది మొత్తం 980 రూపాయలు. సో మనకి కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ప్రింట్ తీసి ఇది ఒక డాక్యుమెంట్ మెయింటైన్ చేసుకుని సరిపోద్ది. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా విలువైన సమాచారం, అంటే సామాన్య ప్రజలకు సైతం ఉపయోగపడే సమాచారాన్ని అటు టెక్నికల్గాను అలాగే ఎడ్యుకేషన్ పరంగా, అంటే విద్యార్థులు స్టూడెంట్స్కి అలాగే ఎంప్లాయీస్కి అందరికి ఉపయోగపడే అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నాం అనమాట, మనకు సమయం ఉన్నప్పుడల్లా. సో ఛానల్ని చూడటమే కాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ చేసినట్టే ఉంటుందన్నమాట. సో కామెంట్ సెక్షన్లో చాలామంది అడుగుతున్నారు, బట్ మనకి సిస్టమ్ రిక్వైర్మెంట్ ఉండటం వల్ల అవి ఇన్ టైంలో రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను. సో మరివన్నీ ఇటువంటి వీడియోస్కి అయితే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ డేవిడ్ వెబ్టెక్ యూట్యూబ్ ఛానల్.